శుద్ధాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సాయా లోకమా స్తుతించు దివ్యా సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసి సర్వకృపకు కానుభూతులు ఉన్న యేసునికి వందనాలు తీసుకుంటా. 2024 సంవత్సరం అయినా 11 నెలల మాకు ఇచ్చి ప్రభా తండ్రి ఈ ఉచితమైన కృపతో మమ్మల్ని పోషించి ఆదరించిందండి, బ్రతికించిన ఆయన 12వ నెలలో తండ్రి మంత్రాలను ప్రభావం ప్రవేశపెట్టినది ప్రభా. ఏడాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్ర. నీ యొక్క జన్మదినము తండ్రి జరపడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఏసియా తండ్రి దినములు గతించిపోతున్నాయి కానీ ప్రభా, ఏసియా తండ్రి రోజులు గతించిపోతున్నాయి ప్రభా. ఎంత వేగంగానైనా నాలో అయితే ప్రభా తండ్రి ఏ మార్పులు రావాలో, ఏ తండ్రి క్రియలు జరగాలో తండ్రి మీరే చూపించమని అడుగుతున్నాను. గొప్ప దేవుడు నీకు వందనాలు. ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. ఎంతో మంది దినాల్లో అయితే చూడలేకపోతున్నారు ప్రభా. మాకైతే నేను ఇచ్చిన దినాన్ని బట్టి, ఈ నెలను బట్టి ప్రభా, వారిని బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ ఆదర్శంలో నీకు శరీరంగా రక్తం తీసుకొని ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వేస్తోత్రాలు. వాతావరణం మీ కాలు ఉంచుకోండి ప్రభా తండ్రి. అంటే ప్రతి విషయంలో ప్రభావ తండ్రి గాలిని మీ ఆదిలో ఉంచుకోండి ఆయన. కరెంటు మీ కాలులో ఉంచుకోండి ప్రభావ తండ్రి. ఎటువంటి సైతానికి శక్తుల్లో కాకుండా ప్రభా ఈ శరీరం కోరుగా ఉంచి నడిపించిన అడుగుతున్నాను ప్రభా. ఏ శరీరం సంచారం చేరవచ్చున్నాను ప్రభా. ఎక్కడెక్కడ ఉండి చేరని నాకు ప్రార్థన చేస్తారు ఉంటాను చెప్తున్న ప్రభావ. నీకు వందనాలు, నీకే స్తోత్రం. ఈ కార్యక్రమం అంతా నేను అప్పగిస్తున్నాను ఆయన. ఆయన చట్టప్పుడు నడిపించండి ప్రభా. ప్రతి విషయంలో ఉండగా ప్రభావం మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి ఆయన. మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన పెట్టడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాలయం నాకు ఇచ్చిన వారాన్ని బట్టి దేవాలయం పాదన చెల్లించుకుంటున్నాను. అలాగే కూర్చున్న మందికి కూడా శుభంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యం పట్టిద్దాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనము ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 478వ పేజీ 1 నుంచి 10 వచనాలు చదువుకున్నాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యతో ఆయుధ చొప్పున నా అతిక్రమంలో పెంచువేయము. నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నేను పాపములనే పుట్టిన వాడును, పాపములనే తల్లి నన్ను గర్భమున ధరించను. నేను పవిత్రులైనట్లు విశ్వాసంతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే తెల్లగా నేను ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖము కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయ. మందం కలిగి చదువుదామండి. దేవాలయంలో శుద్ధ హృదయం కలిగి చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును లోపంగా పుట్టించుము. దేవుని పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. చేసి
లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకు వందనాలు. అడుగుతారని ప్రభా, అయోగ్యులైనా జ్ఞానము తెలియలేదని ప్రభా, తండ్రి గొప్పటి ప్రభా నన్ను స్థలంలో నిలబెట్టుకున్న ప్రభా, నీ వాటిని చెప్పడానికి తండ్రి ఏర్పాటు చేసిన విధానం బట్టి వేళకి స్థితిస్తోత్రాలు. నీ జ్ఞానం నాకు దయచేయని అడుగుతున్నాను ప్రభా, నీ ఆరోగ్యం నాకు దయచేయని అడుగుతున్నాను నాయన. ఈ నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా, నా నోటిని కాల్చి ప్రభా తండ్రి ఏసయ్యా, నా నోట్లో మీరే తోడుగా ఉండి మీరే తండ్రి నన్ను వాడుకోవాలని అడుగుతున్నాను తండ్రి. నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి నీ మాటలు వినిపించి తండ్రి నీ సత్యవాకు తండ్రి తెలియచేయమని, మీరే సమస్త అంతమేమో ప్రభావం పొందమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన వారి యొక్క రోజును బట్టి మరి 11 నెలలు ఆయన వాళ్ళని కాచి కాపాడి ఆయన మన భద్రమైన కౌలులో ఉంచుకొని మరి 12వ నెల 4వ నెల మనకి ఇచ్చినందుకు వేలాది చూపిస్తూ ఆచరించుకుంటున్నాను. అదే కూర్చుని అందరికీ కూడా శుభాంగంలో మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఒక 10 నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అనే ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. దావీదు బెత్షెబా దగ్గరికి వెళ్ళి పాపము చేసి పాపములో పడిపోయిన తర్వాత అతను నాతాను అనే ప్రవక్త అతని దగ్గరికి వచ్చినప్పుడు దావీదు మహారాజు ఇక్కడ రచించిన ఈ వాక్యాలు మనం చూద్దాం. దేవాన్ని ప్రభు చొప్పున నన్ను కలిగించము, నీ వాత్సల్య భావాలను చొప్పున అతిక్రమము తీర్చివేయను. నా దోషము పోయినట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోయినట్లు నన్ను పవిత్రపరచను. ఎందుకంటే అనుకోని రీతిలో మరి సాతాను క్రియలతో బంధించబడినప్పుడు అతను పాపము చేయడం జరిగింది. ఆ చేసినప్పుడు అతను దేవుని స్థలంలో ఒప్పుకొని దానిని మరి అక్కడ అంటున్నాడు, నీ కోప చొప్పున నన్ను కరుణించును, నీ వాత్సల్య భావాలను చొప్పున నా అతిక్రమణను తీర్చివేయను. నా దోషం తప్పు చేస్తే ఒప్పుకుంటాను ప్రభువా, నా దోషం పోగొట్టాను బాగా కడగండి ప్రభువా అని చెప్పేసి అక్కడ దేవుని సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నాడు. ఆ పాపం పోగొట్టాను పవిత్రపరచండి, మీ ఎవరి రక్తంలో నన్ను కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచమని చెప్పేసి అక్కడ అడగడం తెలుస్తా ఉంది. నా అతిక్రమంలో నాకు తెలిసేది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేను కేవలము నీకు విరోధముగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను. కావున ఆజ్ఞించినప్పుడు నీవు నీతిమంతులుగా ఆగుపడవు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగుపడవు అంటాడు. ఇక్కడ నేను పాపం చేస్తానని దేవుని తండ్రిలో ఒప్పుకుంటున్నాడు. మనం కూడా పాపం చేసినప్పుడు, ఏదో తప్పులు చేసినప్పుడు, ఏదో అబద్ధం ఆడినప్పుడు, ఎవరైనా నిందలు వేసినప్పుడు, ఎవరినైనా దూషించినప్పుడు మనం దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకుంటున్నాడు. నేను ప్రభా పలానా దండ్రులో నేను ఒకరిని దూషించాను ప్రభా, పలానా వాళ్ళతో నేను మాట్లాడినాను ప్రభా, అది క్షమించి ప్రభా అని చెప్పేసి దావీదు మహారాజులే మరి యథార్థ హృదయముతోటి పూర్ణ ఆత్మతోటి పూర్ణ శక్తితోటి దేవుని సన్నిధిలో దేవుని బతిమాలుకుంటున్నామా, నన్ను క్షమించండి ప్రభా, నీ ఎవరి రక్తంలో కడగండి నాయన, నన్ను శుద్ధీకరించండి. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము నేను పాపం చేస్తూనే ఉన్నాను అంటారు. ఇక్కడ చూడండి, నేను పాపంలోనే పుట్టినవాడిని, పాపంలో నా తల్లి నన్ను గర్భంలో ధరించను, నీ అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతరంగంలో నాకు జ్ఞానము తెలియజేయాలి. నేను పాపంలోనే పుట్టాను ప్రభా, పాపంలోనే జీవిస్తున్నాను, ఈ లోకంలో పాపంలోనే వచ్చి నేను నన్ను సంతరిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించి నీ ఎవరి రక్తంలో కడిగి శుద్ధీకరించండి, అంతరంగంలో నాకు జ్ఞానము తెలియజేయండి. ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో నాకు తెలియజేయండి అని చెప్పేసి దేవుని సన్నిధిలో దావీదు ఆయన జనాగతిగా ప్రార్థన చేశాడు. ఆ విధంగా మనము ప్రార్థన చేయవలసిన వారు విన్నాను. నేను పవిత్రమైనట్లు ఇస్రాయేలుతో నా పాపం పరిహరించును, ఇనుమ కంటే నేను తెల్లగా ఉన్నట్లు నువ్వు నన్ను కడుగును అని అంటున్నాడు. చూడండి ఇక్కడ, నేను పాపము చేశాను కాబట్టి ఆ పాపాన్ని నేను పరిహరింపండి అయ్యా, నన్ను తెల్లగా దాన్ని పరిశుద్ధంగా నిర్మలంగా కనబడడానికి నన్ను తయారు చేయమని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అప్పుడు నాకు ఉత్సాహ సంతోషం నాకు నిలుపును, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు ఎముకలు ఒక అమ్మను,
నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగములలో స్థిరమైన మనసును వేదము వల్ల నన్ను కడగండి. నీ యవన రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మళ్ళీ నేను కొత్తగా జన్మించిన వాళ్ళ వల్లే ఉండడానికి నన్ను తయారు చేయండి. స్థిరమైన మనసులు నాకు కలుగు చేయించి నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయి ప్రభా చెప్పేసి దావీదు మహారాజు ఇక్కడ దేవుని సన్నిధిలోను తన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. తన హృదయంలో నుంచి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా వచ్చే తను చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి సమస్యని, ప్రతి ఒక్క దుష్కార్యాలని దేవుడి యొక్క సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి దావీదు మహారాజు సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఆ విధంగా సిద్ధంగా ఉన్నామా? మన విషయాలన్నీ కూడా విడిచిపెట్టి మరి ఇంక కొద్ది నెలల్లో లేక కొద్ది రోజులలో మనకి మన యొక్క నూతన సంవత్సరం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. 2024 సంవత్సరం అంతా కూడా మనం ఎలా ఉన్నప్పటికీ, మనం ఏం చేసినప్పటికీ, మనం ఎలా తిరిగినప్పటికీ, మనం ఎలా మాట్లాడినప్పటికీ, మనం ఎలా చూసినప్పటికీ దేవుడు మనల్ని క్షమించి తన స్నేహితుగా మనల్ని మలుచుకొని మనతో ఆయన సహవాసము చేసి జాలిగల దేవుడు, దయగల దేవుడు, కృతజ్ఞత కలిగిన దేవుడు, మరి ఆయన మరి నీతి గల దేవుడు, ఆడిన మాట తప్పని దేవుడు కాబట్టి మనల్ని కాచి కాపాడు. ఇంకా నా బిడ్డ బాగుతుందేమో, ఇంకా నా బిడ్డ నా శిశులో వస్తుందేమో, నన్ను రాయుడు కావాలని ఏ విధంగా అయితే అడిగాడో ఆ విధంగా నన్ను అడుగుతాదేమో అని చూస్తున్నాడేమో. మనం మన హృదయాలను సరి చేసుకున్నాం. ప్రభా 11 నెలలు మమ్మల్ని కాచి కాపాడే ప్రభా, మన లేచి నిలబడడం 11 నెలలు కాచి కాపాడే ప్రభా. ఈ 11 నెలలో ప్రభా నీవు నాకు అనేక విషయాలు చేశాడండి. నేను చెప్పుకోవడానికి లెక్క పెట్టుకోవడానికి మేలు చేశాడు ప్రభా. నేను చెప్పుకోవడానికి మేలు చేశాడు ప్రభా. నాకు జ్ఞాపకం లేదేమో, అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. మీరు చేసిన మేలు గురించి మీకు వేలాది స్థితులు తెలియించుకుంటున్నాను ప్రభా. ఇంకా కొద్ది నెలల్లో, కొద్ది రోజుల్లో మరొక నూతన సంవత్సరం నాకు అనుకరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నాకు తోడుగా ఉంటున్నందుకు వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతగా ఉన్నందుకు వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ 12వ నెల శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నన్ను పరిశుద్ధపరచండి. నేను చేసిన పాపములన్నీ కూడా తీసివేయండి నాయన. నీ ఎవరి రక్తంలో కడగండి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని కరుణించే దేవుడు, ఆదరించే దేవుడు, పోషించే దేవుడు కాబట్టి ఆయన చూపిద్దామా, ఆయన ఆనందిద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లము. అలసైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లము. ఆకాశములోని కణాలు పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశములోని కణాలు పంపిన దేవుని స్తుతించెదము. స్తుతించెదము.
హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి హల్లెలూయా స్తోత్రం ప్రభువా అభిషేకముద్ర సర్వాధికారి నీకే స్తోత్రాలు ప్రభువా యేసయ్యా ఇంతవరకు నాయనా ఏమో తెలిసి తెలియక ఏమో తప్పులు చేస్తే ప్రభువా అమ్మను క్షమించండి నాయన అమ్మను పరిశోధించండి నీ ఎవరి రక్తంలో మా పాపలన్నిటి ప్రభువా కడిగి నడుచున్నాను నాయన నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి అనుగ్రహించండి 11 నెలలు మీకు ఇచ్చారు నాయన 11 నెలలు నీ గొప్పలో నడిపించారు ప్రభా నీ సన్నిధిలో ధైర్యం ఉంచారు నాయన యేసయ్యా నీ శక్తినిచ్చి నీ బలాన్నిచ్చి నీ ఆయుష్నిచ్చి నడిపించారు ప్రభా నీకు వందనాలు 12 నెలల 30 నెలలు ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా ఇది నాన్న ప్రభా తండ్రి యేసయ్యా శరీరాన్ని రక్తాన్ని తీసుకోండి తండ్రి మరిచిన ఈ సమయాన్ని బట్టి వేలాది స్తోత్రాలు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన ఏ ఆలోచనతో వచ్చారో ఏ తలంపుతో వచ్చారో మాకైతే తెలియదు కానీ ఆయన ఆలోచనల్ని పరిశీలించే దేవుడు పరిశోధించే దేవుడు ప్రభా మేము అది తెలియకముందే మీ సమస్తం తెలిగిన దేవుడు ప్రభా నిశ్చితమైతే ప్రభా నిశ్చిత ప్రకారం సమస్తము సానుకూలపరచమని అడుగుతున్నాను ఆయన నీ యొక్క జన్మదినాన్ని సంతోషకరంగా ఆనందకరంగా ప్రభా శుద్ధ హృదయముతో ఆయన యథార్థ హృదయముతో ప్రభా నీ సన్నిధిలో దాన్ని సంతోషించి ఆనందించడానికి ప్రభా ఈ జన్మదినాన్ని బట్టి ప్రజలు సంతోషించడానికి నాకు సహాయం ఇచ్చేవాడిని అలా నేను సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నాను ఆయన అలాగే నీ వాటిని చెప్తే నీకు ఏం కావాల్సిన కూడా నీ చట్టం బలపరచుకోండి మా కొరకు ఏ హెచ్చరికలు దాచించారో ప్రభా ఏ రకాలు దాచించారో మీరు మాట్లాడాలని మీరే సంస్థలంతా ప్రభావం పొందమని ఈ ప్రార్థన ప్రభుత్వం వేసి అడిగి వెలిగించున్నాం తండ్రి అదే కూర్చున్నారండి హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని మనకు వచ్చేసేపు మన దేవుని వాక్యం ధ్యానిద్దాం. స్తోత్రం దేవా 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఉదయకాల సమయం తండ్రి మయంపరచకు గణపరచకు ఈ యొక్క మొదటి ఆదివారము ఈ యొక్క మీకు జన్మదినం నెల జరుపుకుంటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. సమయంలో వాక్యం మాట్లాడుతుండగా మీరే నాతో అందరితో మాట్లాడి మాకు కావలసిన జీవాహారమును వాక్యమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ విధమైన తండ్రి అడ్డంగా లేకుండా వాతావరణం కరెంట్ వ్యాధులను ఉంచుకోండి తండ్రి. ఎవరైతే వింటారో ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకొని సరిదిద్దుకొని మీ బిడ్డలుగా జీవించడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే మత్తయి రాసిన గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి చూద్దాం ఒకసారి ఏమన్నా. మత్తయి రాసిన గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి చిన్నపిల్లల మధ్యలో నిలవబెట్టి ఇట్లా అని, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే గాని
రాజ్యంలో ప్రవేశింపరని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు చాలా ఉపమానాలు చెప్పారు బైబిల్లో. సో దాంట్లో ఒక ఉపమానం ఏంటంటే పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? అందరికీ చేరుకోవాలండి. పరలోక రాజ్యం ఉందా లేదు? మాకు లేదని అన్నది వారు ఉన్నారు ఇక్కడ. పరలోక రాజ్యం నాకు అవసరం లేదు, ఇక్కడ ఎలా ఉంటే చాలా ఉన్నది, ఇక్కడ సంతోషంగా ఉంటే చాలా, పరలోక రాజ్యం ఉండాలి లేదు ఎవరికి తెలుసు అనుకుని ఉన్నారు ఇక్కడ. అందరికీ కావాలి పరలోక రాజ్యం. సో కావాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళాలంటే ఈ క్వాలిటీ ఉండాలంటున్నారు. ఏంటా క్వాలిటీ? ఏంటా క్వాలిటీ అంటే చిన్నపిల్లల వలె ఉండాలి అని అంటున్నారు. చిన్నపిల్లల వలె మారాలి. అండ్ బికమ్ లైక్ చిల్డ్రన్. మారి చిన్నపిల్లల వలె ఉండాలంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే చిన్నపిల్లల వలె ఉండడం అంటే ఏంటి అర్థం? చాలా క్లియర్గా చెప్పారు. మారి చిన్నపిల్లల వలె ఉండాలి. ఉంటే మీరు పరలోక రాజ్యం నిశ్చయంగా వెళ్తారు, లేదంటే నిశ్చయంగా మీరు వెళ్ళరు అంటున్నారు. యూ విల్ నెవర్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. చిన్నపిల్లల మీరు మారకపోతే మీరు ఖచ్చితంగా నిశ్చయంగా మీరు పరలోక రాజ్యం వెళ్ళరు అని అంటున్నారు దేవుడు. సో వాళ్ళకి మారడం అంటే ఏంటి ఉండాలి మనలో? ఏంటి ఆ మార్పు? ఏంటి అసలు? ప్యూర్ హార్ట్ అంటే ఎలాగ? ఏ విధంగా ప్యూర్ హార్ట్? పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలా ఉండాలి అంటున్నారు దేవుడు. అంటే ఏ విధంగా? ఏ విషయంలో? ఏ విధంగా? కష్టం ఉండదు. ఓకే. ఇంకా మర్చిపోతారు, మళ్ళీ కలిసిపోతారు. ఓకే. సో కొట్టుకున్నా సరే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోతారు. ఇంకా చిన్నపిల్లలు చెప్పాలి. చిన్నపిల్లలు ఉన్నది చెప్పాలి. అసలు ఏంటి వాళ్ళ మనస్తత్వం? ఇప్పుడు ఏదైనా అక్కడ పని చేయమన్నారు అనుకోండి, ఆలోచిస్తారా? ఏమన్నా మీరు చెప్పింది చేస్తారా? లేదంటే ఇలా చేస్తే అలాగవద్దు, అలా చేస్తే ఎలాగవద్దు అని ఎక్కువ ఏమైనా ఆలోచించి ప్లాన్ చేసుకొని చేస్తారా? చేయరు కదా. వాళ్ళు తెలియదు కూడా. అంతగా ఆలోచించడానికి ఏం తెలుస్తారు? లోక జ్ఞానం ఉండదు. సో ఏదైనా చెప్తే చేసేస్తారు అంతే. మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అది చేసినప్పుడు ఏమైనా అవుతుందా లేదా అని ప్లాన్ చేసుకొని మనం చెప్తాం. పిల్లలకి ఏం చేయమని చెప్తూ అన్నీ మీరు ఆలోచించేస్తారా? నేను వాళ్ళే ఆలోచించుకొని వదిలేస్తారా? చేయరు కదా. మీరు ఆలోచించి ప్లాన్ చేసి ఏది మంచో మీరు చెప్తారు. అది వాళ్ళు బ్లైండ్గా ఫాలో అయిపోతారు. అక్కడ దేవుడు మాట్లాడుతుంది కూడా అదే. ఏంటంటే చిన్నపిల్లల వల్లే మనస్తత్వం ఉండాలి, వాళ్ళ మీరు మారాలి. అంటే చిన్నపిల్లలు మనం ఏదైనా మన పని చేయాలనుకోండి. ఇప్పుడు దేవుడు మనం స్వస్థపరచాలంటే సరే దేవుడు ఒక పని చెప్పారు చేయమని, మనం నువ్వు ఈ ఉద్యోగం మానేసి ఆ ఉద్యోగంలోకి వెళ్ళు అని అన్నారు అనుకోండి దేవుడు. అప్పుడు ఏం చేస్తాం మనం? వస్తుందా రాదా? తర్వాత ఇంకేమో చేస్తారు? వస్తుంది రాదా? ఓకే, ఒకళ్ళు వస్తుంది అని మీకు తెలిసింది. అప్పుడు ఏం చేస్తారు? ఎంత జీతం వస్తుందా? ఆ జీతం సరిపోద్దా సరిపోదా? తర్వాత ఆ ఉద్యోగం ఇక్కడ కాదు, ఎక్కడో వేరే మహారాష్ట్రలో ఉంది, లేదంటే ఎక్కడో ఢిల్లీలో ఉంది ఉద్యోగం. కంఫర్ట్గా ఉంటుందా లేదా? ఆ ప్లేస్కి వెళ్తే మనకు పర్లేదా? డబ్బులు ఖర్చు, ఆ వచ్చిన జీతం సరిపోదా? తిండికి సరిపోదా? ఇవన్నీ ఆలోచించరు. దేవుడు చెప్పారు ఈ ఉద్యోగం మానే నువ్వు ఉద్యోగంకి వెళ్ళు అంటారు. మనం ఇవన్నీ ఆలోచించాం, ఖచ్చితంగా ఆలోచిస్తాం, అన్ని చూసుకుంటాం, అన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటాం, అన్ని పద్ధతిగా ఆలోచించుకొని అప్పుడు చేయాలో వద్దా డిసైడ్ చేస్తాం. చిన్నపిల్లలు చేస్తారా? చేయరు. దేవుడు మాట్లాడుతుంది ఆ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుతాం. చెప్పిన వెంటనే మనం బ్లైండ్గా చేస్తున్నామా లేదా మనం ఆలోచిస్తూ మన ప్లాన్లు వేసుకుంటూ దేవుడి ప్లాన్ని కలిపి అది సరిపోదా? ఒకవేళ చాలేదనుకోండి, ఏదో వంక పట్టిన ట్రై చేస్తాం, దేవుడి మీద తోసేస్తాం, లేదంటే మనుషుల మీద తోసేస్తాం, లేదంటే
అది దేవుడు అలాగ చేయమని చెప్పాలి నాకు ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకోలా రకరకాల ఆలోచిస్తాం నచ్చకపోతే. ఆ? ఒప్పుకోవట్లేదు, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు వెళ్ళడానికి, ఏదో వంక ఎదుగుతాం అన్నమాట, బ్లైండ్గా ఫాలో అవ్వం. చిన్నపిల్లలు అలా కాదు, ఏం చేస్తారు వాళ్ళు, పెద్దవాళ్ళు పేరెంట్స్ ఏం చెప్తే అది వాళ్ళకి తెలియదు, ఎన్ని ఆలోచించారు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఎంత అవుతుంది, అంత ఏం ఆలోచించరు. మనం ఏం చెప్తే పిల్లలకి తల్లిదండ్రులు అది వాళ్ళు చేసేస్తారు. కానీ పెద్దవాళ్ళు అలా చేయరు. విశ్వాసం కూడా అంటుంది, దేవుడు అదిగే మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదైనా చెప్తే ఎవాల్యుయేట్ చేయకుండా, కంపేర్ చేయకుండా, ఆలోచించకుండా చేసే మనస్తత్వం వాళ్ళకు ఉంది. కాబట్టి అటు వాళ్ళుగా మనం దేవుడు చెప్పింది మనం చేయగలిగితే, ఆ విశ్వాసం ఉంటే దేవుని పట్ల మనం ఖచ్చితంగా పరలోకం చేరుకుంటాం, లేదంటే పరలోకం చేరుకోము అనే విషయం అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాం అవన్నీ కూడా. తర్వాత ఇంకేమంటున్నారండి, ఆలోకోవచ్చు కాగా ఈ బిడ్డవాడే తన్ను తాను తగ్గించుకుని వాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. వాళ్ళకేం గొప్పలు ఉంటాయి చిన్నపిల్లలకి, నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది నేను అనుకుంటారు. ఇటు వాళ్ళు ఏం తెలియదు, వాళ్ళకి హంబల్గానే ఉంటారు. సో తగ్గించుకునే గుణం కూడా ఉండాలి, పరలోక రాజ్యం వెళ్తారు. తర్వాత 5వ వచనం, ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. తర్వాత 6వ వచనం చూడండి, ఇక్కడ నేను ఇందాక చెప్పిన మాట ఇక్కడ ఉంది. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడు వాడు మెడకు పెద్ద తిరగటిరాయి కట్టబడిన వాడని మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. చూడండి, మేలు అంటే ఏంటంటే మేలు ఈ చిన్న పిల్లలకు ఉండే విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. ఇందాక దేవుడు ఏం చెప్తే అది చేయడమే కదా విశ్వాసం అంటే. డౌట్ పడకుండా, ఆలోచించకుండా, ప్లాన్స్ వేయకుండా, ఎలా ఉంటుంది అలా ఉంటుంది, దేవుడు మారమని చెప్పారు, మారొచ్చా మారకూడదు, ఎన్ని ఆలోచించారు చిన్నపిల్లలు. విశ్వాసం అంటే బ్లైండ్ గా దేవుడు చెప్పింది చేసేయడం. సో ఆ విశ్వాసం, ఇఫ్ ఎనీబడి షుడ్ కాజ్ వన్ ఆఫ్ దిస్ లిటిల్ వన్స్ టు లూజ్ ఫెయిత్, సో చిన్నపిల్లలకి అటువంటి విశ్వాసం ఉంటుందంట. అందుకనే వాళ్ళ పరలోక రాజ్యంలో వారు చేరుకుంటారు. వాళ్ళ ఉంటేనే మన పరలోక రాజ్యం చేరుకుంటారు. సో విశ్వాసాన్ని ఎవరైనా అభ్యంతరపరిస్తే, అటువంటి విశ్వాసం ఉన్న వారిని ఎవరైనా లేకుండా చేయాలని ప్రయత్నిస్తే, అభ్యంతరపరిస్తే, పోగొట్టాలని చూస్తే ఏది మేలంట, మెడకు ఒక రాయి కట్టి బరువు కట్టి సముద్రం వేసేది మేలంట. అది చాలా మేలంట ఆ పని చేసే వాళ్ళు అలా ఉంటే. చదవండి 7వ వచనం, అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు ఖచ్చితంగా వస్తాయి, రాక తప్పవు. కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చినో చూడండి, చాలా జాగ్రత్తలు, చాలా ఇంపార్టెంట్. అభ్యంతరములు రాకమానవు అంటే విశ్వాసం పోగొట్టే క్రియలు చేసే మనుషులు పక్కన ఉండక ఉంటారు ఖచ్చితంగా. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా అభ్యంతరం పెడతారో, ఏ విధంగా ఇంకొకరు విశ్వాసం పోగొట్టేలా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళకి ఏమవుతుందంట, శ్రమ. చాలా జాగ్రత్తగా గమనించండి. మన ప్రవర్తన, మన చేసే పనులు బట్టి ఇంకొకరు విశ్వాసం ఏమవచ్చు, పోవచ్చు. చిన్నపిల్లలకి విశ్వాసం ఉండొచ్చు కొంతమందికి, కానీ అది పోగొట్టే పనులు చేస్తుంటారు కొంతమంది. అందరికి ఏంటంట, శ్రమ అని దేవుడు మాట్లాడు. చిన్నపిల్లల లాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఉన్న విశ్వాసాన్ని పోగొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి శ్రమ అని అక్కడ మాట్లాడుతున్నారు. ఇది మనం చాలా డెప్త్లో ఉన్న మాట, చాలా జాగ్రత్తగా మనం అనుసరించాలి, గమనించాలి. ఇవన్నీ జరుగుతాయంట, అది కూడా అంటున్నారు. దేవుడు ఏమంటున్నారు, ఇలాంటివన్నీ జరుగుతాయి. విశ్వాసం పోగొట్టే వాళ్ళు ఉంటారు, పోగొట్టే క్రియలు జరుగుతాయి, పోగొట్టే మనుషులు ఉంటారు, లేదంటే రకరకాలుగా జరుగుతాయి. కానీ అన్ని కూడా జయించి మన విశ్వాసంతో చిన్నపిల్లల వలె బ్లైండ్గా దేవుని ఫాలో అవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఎవరైతే విశ్వాసం పోగొట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే శ్రమ అనే విషయం మనం గమనించుకోవాలి. దేవుడు ఆ విషయాన్ని వాక్యం ద్వారా మనకు తెలియజేశారు. తర్వాత ఇంకేమంటున్నారంటే
కాగా కాగా నీ చెయ్యి అయినను నీ చెయ్యైనను నీ పాదమైనను నేను అభ్యంతరపరిచిన ఎడల అంటే విశ్వాసాన్ని పోగొట్టిన ఎడల దాన్ని ఏం చేయాలంట? నరికి నీ ఎద్దు నుండి పారవేయము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడు వగును అంగహీనుడు వగును జీవంలో ప్రవేశించుట నీకు మేలు. విశ్వాసం పోగొట్టేది ఏదైనా ఉంటే ఏం చేయాలంట? తీసివేసుకోమని చెప్తున్నారు. కొన్ని చేతులతో విశ్వాసం పోగొట్టుకున్నారు అంటే ఆ చేతులు తీసివేయడం బెటర్. సో చేతులు కాళ్ళు ఉంచుకొని నరకానికి వెళ్ళే కంట చేతులు కాళ్ళు లేకుండా విశ్వాసాన్ని పోగొట్టేవన్నీ తీసేసి నువ్వు స్వర్గానికి వెళ్ళడం, దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడం మేలు అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ విశ్వాసం గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నారు. దానికి ఉపమానంగా ఎవరు చెప్పారు? ఎవరు కంపేర్ చేశారు? చిన్నపిల్లలు. అంటే వాళ్ళు ఉన్న విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళకున్న విశ్వాసం మనకుంటే మేలు అని మాట్లాడుతున్నారు. ఎటువంటి విశ్వాసం అంటే వాళ్ళది ఏమి ఇవాల్యుయేట్ చేయకుండా బ్లైండ్ గా దేవుడు ఏం చెప్తే అది ఫాలో అయిపోయే విశ్వాసం. అటువంటి విశ్వాసం మనకు కలిగి ఉంటే మన పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆ విశ్వాసాన్ని పోగొట్టే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఉంటారో, పోగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమవుతుందంట? శ్రమ అని దేవుడు మాట్లాడుతారు. తర్వాత విశ్వాసాన్ని పోగొట్టేవి ఏంటో మనకు తెలుసు, అవన్నీ తీసివేయాలి. అది ఆలోచన అవనివ్వండి, లేదంటే దేని వల్ల అయితే విశ్వాసం మనం పోతుందో అవన్నీ కూడా తీసేయడం మేలు అని కూడా మాట్లాడుతున్నాం. తర్వాత ఇంకేమంటున్నారు? నీ కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట మేలు. అంత కఠినంగా ఉంది మాట. అంటే చూడడానికి వినడానికి సింపుల్ ఉండొచ్చు, కానీ దాంట్లో అర్థం చాలా కఠినమైనది. దేని వల్ల అయితే మన విశ్వాసం పోతుందో దేవుళ్ళు, అదేం చెప్తున్నారు? దేవుడు తీసివేయమంటారు. తీసివేసి చిన్నపిల్లల వలె ఉండాలి అని మాట్లాడుతున్నారు. అంటే బ్లైండ్ గా దేవుడు ఏం చెప్తే అది చేసే మనస్తత్వం ఉండాలి. ఎందుకంటే అదే మనస్తత్వం చిన్నపిల్లలకు ఉంది. సో పోగొట్టే వాళ్ళు, విశ్వాసాన్ని తీసేవాళ్ళు, ప్రవర్తించే వాళ్ళు, వ్యతిరేకంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారని కూడా అన్నారు. ఇప్పుడు బైబిల్ వాక్యంలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే దేవుడు శ్రమ కలుగు చేస్తారు. సో ఇది తీసుకున్న ఎగ్జాంపుల్ గా బ్లైండ్ గా దేవుడు ఏం చెప్తే అది ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు బైబిల్. ఎవరన్నా ఒకరు అబ్రహాం చెప్పారు. అబ్రహాం ఏం చెప్పారు? దేవుడు నీ ఊరిని నీ తల్లిదండ్రుల్ని అన్నింటినీ వదిలేసి నేను చెప్తున్న కొత్త ప్లేస్ కు నువ్వు బయలుదేరి ఉన్నప్పుడు అబ్రహాం ఆయన అభ్యంతరపరిచాడా? ఏమైనా ఆలోచించాడా? ఇవాల్యుయేట్ చేశాడు? అక్కడికి వెళ్తే ఏమవుద్ది, ఇక్కడికి వెళ్తే ఏమవుద్ది, వెళ్ళగలం ఉండగలం ఏం ఆలోచించలేదు. అంటే చిన్నపిల్లలు లాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, చిన్నపిల్లలు లాంటి మనసు కలిగి ఉన్నాడు. దానికి ఏమైందంటే దేవుడు విశ్వాసులకు తండ్రి అనే పదం అనే మాట బిరుదు దేవుడు ఏం చేశారు? ఇవ్వడం జరిగింది. సో ఒకరు అబ్రహాం. దేవుడు ఏం చెప్తే అది ఖచ్చితంగా ఫాలో అయిన వ్యక్తి అబ్రహాము. ఏమీ ఆలోచించకుండా, కంపేర్ చేయకుండా, ప్లాన్ చేయకుండా, అసలు ఆలోచించకుండా దేవుడు చెప్పింది చేసిన వ్యక్తి అబ్రహాం. అంటే విశ్వాసం ఉంచిన వ్యక్తి అబ్రహాం. తర్వాత ఇంకెవరు ఉన్నారు? జోషువా. ఏ విషయంలో? పంపిస్తారు, పడరు. యోర్దాను నదిని దాటుతారు. అంటే దాటినప్పుడు ఏమో మునిగిపోతాము అని ఆలోచించారా? లేదు. ఒకవేళ మధ్యలో ఏమవుతుందని ఆలోచించారా? లేదు. తర్వాత ఎరుకో గోడను, జోషువా ఎరుకో గోడను పడగొట్టినప్పుడు అది పడుతుందా లేదా? దేవుడు ఏం చెప్పారు? 7 మార్లు తిరగమన్నారు. ఆ తర్వాత చివరి రోజు 7 సార్లు తిరగమన్నారు. ఇదేంటి ఇలా తిరగమంటే గోడ పడిపోద్దని ఆలోచించారా? లేదు. పడదా పడదని నవ్వుకున్న మైండ్లో? లేదు. దేవుడు చెప్పారు, వీళ్ళు చేశారు. సేమ్ చిన్నపిల్లలు లాంటి విశ్వాసం, బ్లైండ్ గా ఫాలో అయ్యారు. జోషువా ఒకరు, అబ్రహాం ఒకరు, జోషువా ఒకరు. పని జరిగిందా లేదా? జరిగింది. ఇంకెవరు ఉన్నారండి బ్లైండ్ గా ఫాలో అయిన దేవుడు?
అంటే ఏం భయపడకుండా దేవుడే చేస్తున్నారు, దేవుడు ఏం చేస్తే చేస్తున్నారు, అది నా మంచిగా జరుగుతుంది, ఏదైనా దేవుడు చూసుకుంటారు, నాకేం భయం లేదు అని ధైర్యంగా శ్రమలు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు? దానియేలు. ఏ విషయంలో? బబులోను వాళ్ళు బందీగా వెళ్ళిపోతాడు దానియేలు. భయపడ్డాడు దానియేలు దేనికన్నా? లేదు. ప్రార్థన చేసుకున్నాడు, దేవుని నమ్మాడు. నువ్వు ఎక్కడ సింహాల బోల వేసేస్తావు వేసుకో, నువ్వేం చేసినా చేసుకో, ఒకటే విశ్వాసం ఏంటి? దేవుడు నన్ను కాపాడు, దేవుడు చెప్పారు నేను చేస్తున్నాను, దేవుడు చేపిస్తున్నారు. నువ్వు సింహాల బోల వేసుకుంటావో నువ్వు ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదు, నేను నా ప్రార్థన చేసుకుంటాను, నువ్వు తిరగొద్దంటావా ఇక్కడ నించోద్దంటావా ఎన్ని ఆలోచించలేదు. బ్లైండ్గా దేవుడిని ఫాలో అయ్యాడు. దాని విలువ వచ్చిందో లేదా? దేవుడు సాయం చేశారా లేదా? కాపాడారా లేదా? ఖచ్చితంగా కాపాడారు. సో ఏం ఆలోచించలేదు దానియేలు. సింహాల భవనంలో పడేస్తే నాకేమవుతుంది, ఏమో సింహాలు చంపేస్తాయేమో అని, కొరికేస్తాయేమో. మంచి ఆకలితో ఉన్నాయంట సింహాలు. ఆకలితో ఉన్నాయి, ఆకలి లేకుండా లేదు, మంచి ఆకలితో ఉన్నాయి. పైనుంచి ముందే వేయగానే కింద పడక ముందే తినేసేయంట. అలాంటి బోన్లో దానియేలు వేసినా సరే దానియేలు అసలు ఆలోచించలేదు, భయపడలేదు. బ్లైండ్గా దేవుడు చేస్తారు, దేవుడు చూసుకుంటారని విశ్వాసం ఉంది. అటువంటి విశ్వాసం ఉండాలి బ్లైండ్గానే. ఇందాక దేవుడు మాట్లాడతారు. అది చిన్నపిల్లలకు ఉన్న విజయం. ఎందుకంటే నేను ఆలోచించాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు అప్పుడే పుట్టిన నీటిలో పడేస్తే వాళ్ళకేం తెలుసు? తెలియదు. వెళ్ళకూడదు, వెళ్ళాలి, ఏం తెలియదు. మనం ఏం చేస్తే అది చేస్తారు, అది జరుగుతుంది. ఇంకెవరు ఉన్నారండి? సో అబ్రహాం ఒకరు చూసాం, తర్వాత జోషువా, దానియేలు, ఇంకా వాళ్ళు కూడా విశ్వాసం. ఇంకా వాళ్ళు కూడా విశ్వాసం నుంచి దేవుడు ఏం చేస్తారు, దేవుడు కాపాడతలేని విశ్వాసంతో వాళ్ళు దేనికి భయపడదు, ముందుకు. ఇంకా ఉన్నారు పౌలు. దేవుడు శుద్ధిస్తారు, జైల్లో పెట్టేస్తారు, అయినా సరే వాళ్ళు దేనికి భయపడలేదు, దేవుడు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు సహాయం చేస్తారు, విశ్వాసం. తర్వాత ఏంటంటే యోహాన్. ఓకే. ఇంకా జోసెఫ్ మరి వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తారు? గొయ్యిలో పడేస్తారు. సైడ్ నుంచి చెప్తున్నారు. సో జోసెఫ్ని ఏం చేస్తారు? అన్న నోట్లో పడేస్తారు, అమ్మేస్తారు. దేనికైనా భయపడ్డా? లేదు. ఏం ఆలోచిస్తున్నాడు? దేవుడు చేశారు, దేవుడు ఏదో ఒక రోజు ఉపయోగించుకుంటారు అనే విశ్వాసం ఉంది. దేవుడిని ఒక మాట అన్నాడు జోసెఫ్? లేదు. సో అబ్రహాము అనలేదు, జోషువా అనలేదు, కష్టం వచ్చినా సరే. దానియేలు ఒక మాట అనలేదు, తర్వాత జోసెఫ్ అనలేదు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎవరు అనలేదు. జోసెఫ్ కూడా ఒక గొయ్యిలో చంపేద్దామని చూశారు, అమ్మేశారు, అయినా సరే ఏం భయపడలేదు. దేవుని ఒక్క మాట అనలేదు, దేవుడే చేస్తున్నారు, దేవుడే సాయం చేస్తారని. కష్టం వచ్చినా సరే ముందుకు. ఇంకండి యోబు మర్చిపోతున్నారు, నేనేం చెప్పండి. యోబు కూడా ఏంటి, ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉన్న ఆరోగ్యం అంతా పోయింది, ఇంట్లో అందరూ చచ్చిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, వదిలేసిపోయారు అందరూ కూడా. అయినా సరే యోబు ఏమన్నాడు? పైన రోడ్డు మీద ఈ పెంకులతో చర్మం రుద్దుకునే పరిస్థితి వచ్చింది, రాజులా బతికినవాడు. అయినా సరే ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే చూసుకుంటారు, నాకేమి సంబంధం లేదు, దేవుడే చూసుకుంటారు. అంటే మైండ్లో ఏ ప్లాన్స్ లేవు, ఏమి ఇవాల్యుయేట్ చేయట్లేదు, ఏమి లెక్కలు వేయట్లేదు. దేవుడు ఇస్తారు, దేవుడు తీసుకుంటారు, ఆయనకే ఇష్టం, ఆయనకే మైండ్. దేవుడు ఒక్క మాట అనలేదు. అదే పరిస్థితి మనకు వస్తే, అదే మనం కూడా రోడ్డు మీద పడితే, మనం కూడా జోబులాంటి పరిస్థితి వస్తే అన్ని పోగొట్టుకొని అన్ని కోల్పోయి ఏంటి రోడ్డు మన పరిస్థితి? అంతా నీ వల్ల అయిందంట, నువ్వే చేసావు దేవుడు, అంతా నేను నమ్ముకున్నాను, ఇదే నువ్వు చేసేది, నా దేవుడు నమ్ముకున్నది, నాకు ఇదే పరిస్థితి అని అంటూ ఉంటాను. కానీ యోబు అనలేదు, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవ్వరు అనలేదు ఆ మాట. ఇంకెవరు? దావీదు ఎవరు చంపాలనుకున్నారు? సౌలు చంపాలనుకుంటే దావీదు ఏమైనా సౌలు మీద రివెంజ్ తీసుకొని ఏమైనా భయపడి ఏమైనా అన్నాడండి? లేదు. సౌలు దేవుడే చూసుకుంటారని చెప్పేసి దావీదు
వదిలేశాడు అంతే. సౌలుని ఏం అనలేదు. చివరికి ఏం జరిగింది? దావీదుని దేవుడు కాపాడారు, దావీదుని హెల్ప్ చేశాడు, బ్లెస్సింగ్ ఇచ్చాడు దావీదు. ఇంకా ఇంకా చాలా మంది మన బైబిల్లో చూసుకుంటే ఆ విధంగా జరిగినట్టు. ఎవరన్నా? ఏలియా. సో చాలా మంది బైబిల్లో మనకు తెలుసు బ్లైండ్ గా దేవుడిని ఫాలో అయిన వారు, అసలు ఏమి భయపడకుండా దేవుడు ఏం చెప్తే అది చేసిన వారు, దేవుని ఒక్క మాట అనకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. అందరి విశ్వాసమును బట్టి దేవుడు ఏమంటున్నారు? పల్లవ రాజ్యం చేరుకుంటారు వాళ్ళందరూ కూడా. అటువంటి విశ్వాసం ఉండాలంట. ఆ విశ్వాసం చిన్నపిల్లలకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే లెక్కలు వేయరు, వాళ్ళేం ఆలోచించరు, వాళ్ళేం ప్లాన్ చేయరు. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు మనం పల్లవ రాజ్యం నిశ్చయంగా చేరుకుంటాం. లేదంటే చేరుకోము అని దేవుడు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత దేవుడు చెప్పినా సరే చేయకుండా, దేవుడు ఈ పని చెప్పినా సరే నేను చేయను, నాకు ఇలా కావాలి, ఇలా వెళ్తాను అని అడిగిన ఎవరున్నారు? ఏమన్నా సరే ఎవరన్నా ఒకరు. తర్వాత మనం తప్పు తెలుసుకుని ఏమన్నా బయటపడ్డాడు. ఇంకెవరు ఉన్నారు? దేవుడు చెప్పిన మాటనే లక్ష్య పెట్టకుండా ఒక పని చేయమని చెప్తారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోను అంటే నేను అక్కడ పోతే నాకు అక్కడ కావాలి. లోతు ఏం చేస్తారు చూద్దాం ఒకసారి. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఆదికాండం మనం తీసుకున్నట్లయితే 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ మరి ఎక్కువ ఎవరున్నారు? నీ ఎల్లుండి నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చింది. వారిని గూర్చిన యెహోవా సన్నిధిని గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెట్లాడనే ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంలో నాశనం చేయబోతున్నాడని చెప్పాను. సో అక్కడ ఏంజల్స్ వచ్చారు, ఇద్దరు మనుషులు లోతుతో మాట్లాడుతున్నారు. అందరూ బయలుదేరండి ఇక్కడ, ఎందుకంటే దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాం, మేము కూడా నాశనం చేద్దామని వచ్చాం. దేవుడు పంపించారు కాబట్టి మీరు అందరూ లోతుని అందరిని కూడా బయటకు వెళ్ళిపోమని చెప్తున్నారు వాళ్ళిద్దరు. అప్పుడు ఏం జరిగింది చదవండి. 15వ వచనం. చూడండి, తెల్లవారినప్పుడు ఆ దూతలు ఏం చేస్తారంట? లోతుని ఎందుకు త్వరపెట్టాల్సిన అవసరం వచ్చింది? రండి 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 ఎందుకు అనాల్సి వచ్చింది? వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఇప్పుడు రండి రండి అని ఎప్పుడు అంటాం మనం? రండి త్వరగా ఏది అదే అంటే వెళ్ళిపోమని చెప్పారు, ఎప్పుడు ముందే చెప్పారు రాత్రే, మీరు బయలుదేరిపోండి ఇక్కడి నుంచి అని. లోతు ఏం చేస్తున్నాడంట? ఇంకా ఆలోచిస్తున్నాడు. అంటే బయలుదేరట్లేదు, ఆ ఊరి నుంచి బయటకు వెళ్ళట్లేదు. చెప్పాడు, వెంటనే వెళ్ళిపోవడం లేదు. అప్పుడు ఏంజల్స్ వచ్చారు, వచ్చి ఏం చెప్తున్నారు? రండి రండి త్వరపడండి అంటున్నారు. అంటే వాళ్ళు అప్పటికే బయలుదేరలేదు మార్నింగ్ కల్లా. చూడండి చదవడం తర్వాత ముందుగా. తెల్లవారినప్పుడు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షణలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పారు. అది ఇది సెకండ్ టైం. ముందు ఆల్రెడీ ముందు రోజు చెప్పారు. చెప్తే ఆయన లోతు వెళ్ళి వాళ్ళు అల్లుడికి అందరికీ చెప్పారు. వాళ్ళందరూ నమ్మలేదు, జోక్ చేస్తున్నాడేమో అనుకున్నారు. అయినా సరే లోతు త్వరపెట్టలేదు, అలాగే ఉన్నాడు రాత్రి అంతా. ఇంకా తెల్లవారుతుందనగా మళ్ళీ వీళ్ళు వచ్చి త్వరపడు బయటికి బయలుదేరు అని చెప్పారు, నీ అల్లుడిని అందరికి తీసుకురా అని చెప్పారు. సో లోతుకి ఇష్టం లేదు అక్కడి నుంచి బయటికి వెళ్ళడం. వీళ్ళేమో దేవుడేమో వీళ్ళ ద్వారా బయటికి పంపించాలని చూస్తున్నారు, కానీ లోతుకి ఇష్టం లేదు. తర్వాత ఏం జరిగింది చూడండి, మన 16వ వచనం. ఏం చేస్తున్నాడు అంటే ఆలోచిస్తున్నాడు ఇంకాను. చూడండి, ఎంత త్వర పెడుతున్నా సరే, ఎంత పరిగెట్టండి వెళ్ళండి అని చెప్పినా సరే ఇంకా ఆలోచిస్తున్నాడు. 16 ఇంగ్లీష్లో లోడ్ హెసిటేటెడ్
అంటే వెనకాడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, వెళ్ళాలా వద్దా అని. రెండోసారి తర్వాత అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన, చూడండి, లోతు వెళ్ళట్లేదు, అసలు ఆలోచిస్తున్నాడు. దేవుడు చెప్పినా సరే వెళ్ళకుండా ఆలోచిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? అతని మీద కనికరపడి, జాలిపడి ఆ మనుషుడు అతని చేతిని, చూడండి, ఆ మనుషుడు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తె చేతులను పట్టుకొని, అతని ఇద్దరి కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి. చూడండి, ఏం చేశారంట? విన్నారా? ఏం చేశారు? ఎలా తెచ్చారు? చూడండి, వీళ్ళు వెళ్ళట్లేదు, చేతులు పట్టుకొని లాక్కెళ్ళవలసి వచ్చింది లోతుని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, అల్లుడిని. అంటే ఇష్టం లేదు లోతుకి వెళ్ళడం. ఎస్టేట్ చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు వెళ్ళాలి వద్దని. ఈ పని చేపిస్తుంది ఎవరు? దేవుడు. దేవదూతల ద్వారా డిస్ట్రాయ్ చేస్తున్నాను, నాశనం చేస్తాను, మీరు బయలుదేరండి అని చెప్పినప్పుడు వినట్లేదు మాట. అలా ధీమా చేస్తున్నాడు. ఫ్రెండ్ అని త్వరగా అంటుంటే వెళ్ళట్లేదు. ఎంతకీ వెళ్ళకపోతే ఏం చేశారంట? వాళ్ళే చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళవలసిన పరిస్థితి. ఆలోచించండి ఒకసారి. లాక్కొని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు పాపం జాలి చూపించాడు లోతు పైన. జాలి చూపించినప్పుడు లాక్కొని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. వచ్చిన తర్వాత లాక్కొని వెళ్ళి బయట పెట్టారు, ఇంట్లోంచి బయటికి. రెండని లాక్కొని వెళ్ళట్లేదు. ఆ తర్వాత ఏం చెప్పారంటే 17th verse, లాక్కొని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు నువ్వు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఎక్కడికి వెళ్ళమని చెప్పారండి? అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండల మీదకి పారిపోండి. దేవుడు చెప్పిన స్థలం ఏంటి? ఆ కొండల మీదకి పారిపోండి. దేవుడు జాలి చూపించి రక్షించాలి అని అనుకొని ఆ కొండ మీదకి వెళ్ళిపోమని చెప్పారు. మళ్ళీ లోతు ఏం చేస్తున్నాడు? ప్రభువా ఎవరిని అంటారండి? అలా కాదు. చదవండి. ఇదిగో కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరిచిందివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేదు. చూడండి, మంచిగా దేవుని పొగిడి, నువ్వు చాలా బాగా సహాయం చేస్తావు, మంచిగా కాపాడు, అన్ని మంచిగా పొగిడి ఏమంటున్నాడు? నేను ఆ పర్వతం మీదకి వెళ్ళను, నాకు సంభవించి చచ్చిపోదునేమో. చూడండి, భయం మళ్ళీ నేను చచ్చిపోతానేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, ఈ ఊరు దగ్గరలో ఉన్నది, అది చిన్నదే, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు లోతు? ఊర్లోకి వెళ్తాన్నాడు, కొండలోకి వెళ్ళడంట. మరి కొండలు ఏముంటాయి చెప్పండి? మీరు పక్కన ఊరు ఉంది, కొండలు ఉన్నది, మీరు ఏది ఎంచుకుంటారు? ఊరిని ఎంచుకుంటారు, కొండ ఎంచుకుంటారు. కొండలు ఏమి ఉంటారు తినడానికి? ఉండడానికి ఏమైనా ఉండదు, ఇల్లు ఉండదు. ఊరిని ఎంచుకుంటారు. లోతు కూడా ఆలోచించాడు. దేవుడేమో కొండ మీదకి వెళ్ళమంటున్నారు, పక్కనేమో ఊరు ఉంది. ఏది బెటరు? ఆలోచించుకొని ఊరే బెటర్ కదా. ఊరు ఎక్కడ ఉంది? ఏదైతే నాశనం చేద్దాం అనుకుంటున్నారో సొదొమ అదే ప్రాంతంలో ఉంది. అంటే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి లోతుకి అస్సలు ఇష్టమే లేదు. ఇక్కడే బాగుంది నాకు, స్వప్నం పాపంలోనే బాగుంది నాకు. కానీ దేవుడు పాపం జాలి చూపించి, అది కూడా మెన్షన్ చేశారు, జాలి చూపించి వాళ్ళని కాపాడదామని దేవుడు అనుకుంటుంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ వెళ్ళకుండా ఆగిపోయాడు, ధీమాగా ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. అయినా సరే చేతులు పట్టుకొని బయట పెట్టేసి వెళ్ళిపో కొండలోకి అన్నాడు. మళ్ళీ చూశాడు, కొండలోకి వెళ్తే అక్కడే ఉంటుంది నా జీవితం, కొండలోకి వెళ్తే నా లైఫ్ ఏమైపోతుంది, నా బతుకు ఏమైపోతుంది, అక్కడ ఏమి ఉండదు తినడానికి, కొండ కాదు అని చెప్పేసి దేవుని కొంచెం పొగిడి, దేవుని కొంచెం మంచిగా పొగిడి ఆ కొండ దగ్గర పోతే నాకు పక్కన ఊరు కావాలన్నాడు. చూడండి, అసలు దేవుడు చెప్పింది ఏమో ఫాలో అవుతున్నాడు లోతస్ లేదు. ఇటువంటి విశ్వాసం ఉండేటి లేకపోతే నా విశ్వాసం గురించి
చిన్నపిల్లకలా ఉండలేట, ఇంత ఆలోచించు, బ్లైండ్గా వెళ్తారు. సో దేవుడు చెప్పినట్టు ఒక్కడు కూడా లోతు చేయట్లేదు. అలా ఉంచిందండి, పర్లేదు, అది గాలి కొట్టుకుంటూ ఉంటాం, బయటకు రాదు. సో దేవుడు చెప్పింది ఒక్కడు కూడా లోతు ఫాలో అవ్వలేదు, చేయలేదు. సో అయినా సరే ఇంక విన్నారు, చూసారు. పాపం జాలితో దేవుడు ఏం చేస్తున్నారు చదవండి. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. సరే, నువ్వు చిన్న ఊరు కావాలంట కదా, ఆ ఊరు నాశనం చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది. సరే, నువ్వు అడిగిన అంగీకరిస్తున్నాను. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము. నువ్వు త్వరపడి అక్కడికైనా వెళ్ళిపో అని చెప్పేసి చెప్పడం జరిగింది. నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను. అందుచేత ఆ ఊరికి సోయార్ అని పేరు పెట్టాను. చూడండి, మొత్తానికి ఏం చేశారు, లోతు మీద జాలి చూపించి లోతు అడిగిన చోటకే దేవుడు తీసి పంపిస్తారు. సో దేవుడు కొండ మీదకి వెళ్ళమని చెప్పినప్పుడు కొండ మీదకి వెళ్ళి వాళ్ళు చచ్చిపోతారా వెళ్తే? లోతు భయపడ్డాడు. ఏమని? కొండ చాలా దూరం ఉంది, నేను వెళ్తే అక్కడికి నేను చచ్చిపోతానేమో, మీరు దాడి చేసినప్పుడు నాకు ఇది ఊరు దగ్గరగా ఉంది, ఇక్కడికి నేను త్వరగా వెళ్ళిపోతాను అంటున్నాడు. దేవుడు తెలియదండి ఏది దగ్గర ఉందో ఏది దూరం ఉందో. దేవుడే నడిపిస్తున్నప్పుడు, దేవుడే కాపాడుతున్నప్పుడు ఆ కొండ అయితే ఏంటి, ఎక్కడికైతే ఏంటి, దేవుడు కాపాడుతానని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళు కాపాడతారు. కానీ ఆ విశ్వాసం లేదు లోతుకి, చెప్పినట్టు ఫాలో అయ్యే మనస్తత్వం లేదు. అసలు ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఇదేంటి ఎంత చేసినా సరే దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు లోతు? ఎందుకింత జాలి చూపించాలి? ఎందుకింత దేవుడి మాట వినకపోయినా సరే, చెప్పింది చేయకపోయినా సరే, కొండ మీదకి వెళ్ళమంటే నెలలో ఆ ఊరు కావాలని ఉండవు. ఆ ఊరు సొడొమలోనే ఉంది. దేవుడేమో నాశనం చేయాల్సిన ఊరు, కానీ ఈయన బట్టి దేవుడు ఆ ఊరు నాశనం చేయలే అని చెప్పేసి జాలి చూపించారు దేవుడు లోతు పైన. ఎందుకు? అబ్రహాము ప్రార్థన చూడండి ఒకసారి, అది కూడా చూపించారు. 29th verse 29 దేవుడు ఆ మైదానపు పట్టణం పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యలో లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. ఎవరు బట్టి? అబ్రహామును బట్టి లోతును కాపాడారు, కానీ లోతుకున్న విశ్వాసం లేదు, దేవుడు అంటే మాట లక్ష్యం లేదు. ఎందుకు అబ్రహాం బట్టి లోతుని ఎందుకు కాపాడారండి? బంధు ఏ రకంగా బంధు? అబ్రహాంకి లోతుకున్న బంధుత్వం ఏంటి? స్నేహమా? స్నేహం కాదు, రక్త సంబంధులు అంటే అన్నదమ్ములు అంటారా? ఏ విధంగా అన్నదమ్ములు? సొంత అన్నదమ్ములా? అబ్రహాము ఒక బ్రదర్ కుమారుడు లోతు. అబ్రహాము ఒక బ్రదర్ కుమారుడు లోతు, నెవ్యూ అంటారు ఇంగ్లీష్లో. అబ్రహాము ఒక బ్రదర్, సొంత బ్రదర్, ఒక కుమారుడు లోతు. దాన్ని బట్టి అబ్రహాము తనతో గొడవ పెట్టుకోకుండా మంచిగా ఉంటున్నాడు. ఆ అబ్రహాముని బట్టి దేవుడు లోతుని కూడా ఇప్పుడు కాపాడతాం అనుకున్నారు. కానీ లోతు ఆ మాట వినలేదు, చెప్పింది ఫాలో అవ్వలేదు, దేవుడి చెప్పి మీద విశ్వాసం లేదు, నశించిపోతాడేమో అని భయపడ్డాడు. దేవుడు చెప్పినా సరే అని చెప్పి దేవుడు వదిలేశారు. దేన్ని బట్టి? అబ్రహాముని బట్టి దేవుడు వదిలేశారు. కానీ లోతు నష్టపోయాడు. ఏ విధంగా? భార్య చనిపోయింది. ఏం చెప్పారు దేవుడు? తిరిగి చూడొద్దన్నారు. మాట ఉన్నారంటే లోతే మాట ఉన్నది, భార్య ఇంకేముంటుంది? తిరిగి చూస్తుంది, ఏమైంది? స్తంభం అయిపోయి చచ్చిపోయింది. తప్పు జరిగింది. తర్వాత మోయాబీలు, అమోనీయులు అంటే దేవుని వ్యతిరేకమైన సంతానం లోతు ద్వారా రావడం జరిగింది. సో అన్నీ నష్టమే. దేవుని మాట వినకపోతే దేవుడు కాపాడినా సరే దేవుడే నష్టపోతాం అనే విషయం తెలుసుకోవాలి. దేవుడు కాపాడుతారు. మనం ఒకసారి దేవుడి మాట వినపోయినా ఎవరు బట్టి? అబ్రహాం బట్టి కాపాడారు. మనం కూడా ఎవరు బట్టి కాపాడుతారు? మన తల్లిదండ్రులు ప్రార్థన అవనివ్వండి, వాళ్ళ విశ్వాసం అవనివ్వండి, మన బంధువులు ఎవరో ఒకరు విశ్వాసంగా ప్రార్థన పరంగా ఉంటే కాపాడుతారు, కానీ నష్టపోతారు. అదే జరిగింది ఇక్కడ బైబిల్లో. లోతుని దేవుడు కాపాడారు, కానీ నష్టపోయారు. ఎవరిని బట్టి కాపాడారు? అబ్రహాంని బట్టి. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఖచ్చితంగా కాపాడుతున్నాడు, నాకేం అవ్వదులే, దేవుడు నా పక్షం ఉన్నారు అనుకోవడం లేదు.
మనలో మన బంధువుల్లోనో మన కుటుంబంలోనో ఎవరో ఒకరు ప్రార్థన పరంగా ఉంటే, విశ్వాసం ఉంటే, వాళ్ళు బట్టి దేవుడు కాపాడుతూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నారు, చిన్నపిల్లల లాంటి విశ్వాసం ఇదంతా ఎప్పుడు జరిగింది? ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగింది. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారు? ఈ ఇటువంటి లోతు లాంటి విశ్వాసం కాదు, చిన్నపిల్లల లాంటి విశ్వాసం. అంటే బ్లైండ్గా ఫాలో అయ్యే విశ్వాసం మీకు ఉంటే మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరుకుంటారు. మీరు ఆ మార్గం కష్టమైనా, అక్కడ డెస్టినేషన్ కష్టమైనా సరే, దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలంట? బ్లైండ్గా చేసేవాళ్ళు ఉండాలి. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి. అప్పుడే మీరు గొప్పవాళ్ళు, అప్పుడే మీరు పరలోక రాజ్యం చేరుకుంటారని అక్కడ దేవుడి వాక్యం ద్వారా మనం తెలియజేస్తున్నారు. సో ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని మనం దేవుడికి ఏం చెప్తే బ్లైండ్గా చేసేవాళ్ళు ఉంటే అది కష్టం అవనివ్వండి, నష్టపోయినా సరే దేవుడు వదలకూడదు. అది నష్టపోయినా సరే దేవుడి మీద నమ్మకం పోకూడదు. అదేం కాదు, దేవుడు నమ్మకుంటే నష్టం ఎందుకు వస్తుంది? వస్తుంది. అందరికీ వచ్చింది, బైబిల్లో మనకే వస్తుంది. ఇంకా నష్టపోతాం. చెప్తుంది గుర్తుపెట్టుకోండి, మన దేవుడు వస్తే నష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి. అయినా సరే వదలకుండా ముందుకెళ్తేనే దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన మన విశ్వాసం చూసిన తర్వాత తగిన సమయంలో ఆయనే ఆశీర్వదిస్తారు. ఈ మాటలు గుర్తుపెట్టుకొని మనం దేవుని వాక్యాన్ని ముగించుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మేము చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించి, అనుసరించి, మీ సాక్షులుగా బిడ్డలుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. సమస్తం మీరే మహిమ ఘనత పొందుకోండి. మీరే శాంతి సమాధానం మాకు దయచేసి బలపరుస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వైపుంచున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు మనం సమర్పించుకుని దేవుని పాట పాడుకుంటూ దేవుని కానుకలు సమర్పించుకున్నాం. యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. కన్నీరే పానములైనా, కఠిన దుఃఖబాధలైనా, వెతుకకునే మారినా, అవకాశం చేయి జారినా. కన్నీరే పానములైనా, కఠిన దుఃఖబాధలైనా, వెతుకకునే మారినా, అవకాశం చేయి జారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపరు, స్తుతించుట మానరు. ఆరాధన ఆపరు, స్తుతించుట మానరు. స్తుతించుట మానరు. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండె పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండె పగిలినా. యెహోవా నీశను, యెహోవా తీసుకొనును. యెహోవా నీశను, యెహోవా తీసుకొనును. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే,
కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఈ సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో వారిని కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి. కానుకలు కూడా బ్లెస్ చేయండి, మీ కొరకు వాడబడ్డాన్ని కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటనలు ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత ప్రభువుల భోజనం తీసుకొని మన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఆ తర్వాత వచ్చే ఆధారం అదేవిధంగా మార్నింగ్ ఆరాధన ఉంటుంది, అందులో గమనించి రావాల్సిందిగా 9 o'clock గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటాం. తర్వాత క్రిస్మస్ ప్రోగ్రామ్ గురించి కూడా ప్రేయర్ చేయండి. మరి ఎక్కడ పెడదామో మరి ఏంటనేది ఒకసారి కూడా ఆ విషయం బట్టి ప్రేయర్ చేసి మా దేవుని చిత్తం ప్రకారం మనం క్రిస్మస్ చేయవలసిందిగా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రేయర్లో పెట్టమని మనం చేసుకుంటున్నాం. మనం ప్రార్థన చేసుకున్నాం, చివరి ప్రార్థన చేసుకుని ప్రభుత్వం తీసుకుని ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకున్నాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధనలో వాక్యం ద్వారా మీరు ఉన్నారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో సంఘం గురించి, సంఘ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే సమయంలో అంకుల గురించి, వజ్రవాణి గురించి ప్రార్థన చేస్తున్నాం. పెద్దలు దీవించండి, బలపరచండి. అంకులు చేస్తున్న సువార్తని మీరు బ్లెస్ చేయండి తండ్రి. దిరిపడ ఆరోగ్యము, శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ప్రసాదం బట్టి ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. చేస్తున్న ఉద్యోగంలో అలాగే ప్రతి పనిలో మీరే ఉండండి, మీరే బ్లెస్ చేయండి, మీరే సహాయం దయచేయండి. ప్రకాశంలో ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞాన శక్తిని దయచేయండి. స్పిరిచువల్ విషయంలో అలాగే తన ప్రొఫెషనల్ లైఫ్లో సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాన్నని బట్టి ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడు ఉండండి, సహాయం దయచేయండి. బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మీరే ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే నడిపించండి, మీరే ఆరోగ్యం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. పాలంకని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సూర్యతాంటి బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇతను కూడా దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరు తోడుగునండి, ఆరోగ్యం దయచేయండి, మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దోషాన్ని బట్టి, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇతను కూడా బ్లెస్ చేయండి, బలంగా వాడుకోండి. అలానే తండ్రి అమ్మమ్మ నాన్నమ్మ ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు కూడా ఆరోగ్యం దయచేయండి, వృద్ధాప్యంగా సహాయం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో తోడుగునండి. అలానే బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి తండ్రి, మీరే మార్గం చూపించండి, మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం. కింద ఉన్న ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, అంటే బట్టి ప్రార్థన చేస్తున్నాం. మన ఆరోగ్యంతో ఉండగా సహాయం దయచేయండి, స్వస్థత దయచేయండి. అలాగే ప్రతి ఒక్కరితో మీరే ఉండి బలపరచండి. నైబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. మరి ఆపరేషన్కి సిద్ధపడుతూ ఉండగా అభిని మీరు స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. మంచిగా ఆపరేషన్ జరిగి మంచిగా సక్సెస్ఫుల్గా జరిగి మీకు మహిమకరంగా వాళ్ళు ఉండేట్టుగా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా వాళ్ళకి ఏదో అవసరం మీకు తెలుసు, ప్రతి విషయంలో మార్గం చూపించండి, నడిపించండి. వాళ్ళకున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి విశ్వాసంలో బలపడి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నైబర్స్ అందరి ముందు ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే మాట్లాడండి, మీరే మంచి ఆలోచన విశ్వాసం దయచేసి మీ సాక్షులుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఈ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం, సంఘాన్ని మీరే బ్లెస్ చేయండి, మీరే ఉన్నారు తండ్రి, మీరే నడిపిస్తున్నారు తండ్రి, నమ్ముతున్నాం తండ్రి. అలాగే అమ్మని గురించి ప్రార్థన చేస్తున్నాను, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరే తోడుగుండండి, మంచి ఆలోచన జ్ఞానం దయచేసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నా సరే మీరే తోడుగుండి నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. తమ్ముడు గురించి ప్రార్థన చేస్తున్నాను, జ్ఞానం శక్తిని దయచేయండి, మీ చిత్తం ప్రకారం నడిపించండి, బలపరచండి. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరు తోడుగుండండి. ప్రతి విషయంలో, ప్రతి విధంగా బంధకం నుంచి విడిపించి ఇంకా మహిమకరంగా వాడబడడానికి మీ కొరకు జ్ఞానం శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తండ్రి ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హరికృష్ణ గురించి తను కూడా
స్వస్థత దయచేయండి, కంప్లీట్గా హీల్ అయ్యి తిరిగి ఇక్కడికి వచ్చి తండ్రి సాక్ష్యం చెప్పి మీకు మహిమకరంగా జీవించడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే హాస్పిటల్లో సమస్యల్లో ఉన్నారో, అనారోగ్య సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, తిండి లేని వారు, ఇల్లు లేని వారు, ఒంటరిగా ఉన్నవారు తండ్రి, హాస్పిటల్లో తండ్రి కష్టాలు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అందరూ కూడా మిమ్మల్ని తెలుసుకొని మీ శక్తిని విశ్వాసాన్ని తెలుసుకొని పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సంఘంలో మీరే ఉండండి, మీరే బలపరచండి. అలాగే మీ దేశంలో రాష్ట్రంలో శాంతి సమాధానం వచ్చేలాగా మీరే రాజకీయ నాయకులు జ్ఞానం శక్తి ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ప్రతి విషయం క్రిస్మస్ వస్తుండగా ఏ విధంగా మిమ్మల్ని మహింపరచాలో కనపరచాలో తండ్రి మేమందరం కూడా సిద్ధపడుతుండగా ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమంలో మీరే ఉండండి. ప్రతి చోట ఎక్కడికైతే వెళ్తాం మీరే నడిపించి మహిమ ఘనత మీరే పొందుకోమని, మీకు మహిమకరంగా తండ్రి మేము ఆరాధించేలాగా ప్రతి ఒక్క విషయంలో మార్గం చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా నిపవేచకయని కృపలో నిపవేచకయని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా సిలువకు నిన్ను నీ కొట్టితిని తొలువారతో చేరితిని సిలువకు నిన్ను నీ కొట్టితిని తొలువారతో చేరితిని కలుషములను మోపితిని కలుషములను మోపితిని రోజు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా ఆక్షయ భాగ్యమునియా ఆక్షయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా మోక్షము చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ఎవరైనా కంటి చూపు ద్వారా కానీ, నోటి మాటల ద్వారా కానీ, నడకల ద్వారా కానీ, ఆలోచనలతో కానీ ఏమన్నా తప్పులు చేసి ఉన్నట్లయితే వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని
వాటిని విడిచిపెడదాం. ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకుందాం. కొద్ది నిమిషాలు మౌనంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. ఈ లోకంలో మేము జీవిస్తుండగానైనా తెలిసి తెలియక ప్రభువా మా కాళ్ళతోటి ఏంటి, చేతులతోటి ఏంటి, తలంపులతోటి ఏంటి, కంటి చేతితోటి ఏంటి, హృదయంతోటి ఏంటి ప్రభు అనేకమైన పాపాలు చేస్తుంటాం ప్రభు. వాటన్నింటినీ ఎవరి రక్తం కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. ఇక ముందు అటువంటి వాటికి మేము వెళ్ళకుండా తండ్రి, ఈ లోకంలో పడిపోకుండా, లోక పాపంలో పడిపోకుండా తండ్రి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఈ సన్నిధిలో తోడుగా ఉంచమని, ఇప్పుడు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుని చూడగా ప్రభు మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని ఉత్సాహితులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలమైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసినట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనే త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమునకు వచ్చి రక్తమునకు వచ్చి అపరాధేయను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగను చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. మీ ఎదుగు వస్తుందంటే శరీరాన్ని రక్తాన్ని తీసుకోవాల్సింది కూర్చున్నాను. సిలువలో నాకై కాచెను యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చును యేసు రక్తము, శిలనైన నన్ను మార్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము. ప్రభా, ఇప్పుడు నీ యొక్క శరీరాన్ని తిని ప్రభా, నీ యొక్క రక్తాన్ని తీసుకొని చూడగా నాయన, మీ యొక్క శరీరం నా శరీరం శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. మీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ప్రభా, మీ యొక్క అవల రక్తం ద్వారా తండ్రి మాలో ఉన్న సమస్తమైన అంధకార శక్తులు లయపరిచినైనా నీ బిడ్డగా మమ్మల్ని మరచుకోమని ఈ ప్రార్థన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ప్రార్థన చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సన్ని చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సిలువలో నాకై కాచే యేసు రక్తము సిలువలో నాకై కాచే యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి ఈ శరీరంలో రక్తం ఉపయోగించిన తండ్రి మీ పట్ల విశ్వాసం నుంచి మమ్మల్ని పరీక్షించుకొని మీరు చేసిన ప్రతి పాపమును తెలుసుకొని విడిచిపెట్టి తండ్రి మీ పేర్లుగా మీరు సాక్షిగా జీవించడానికి కృపను చూపించగలుగుతున్నాం తండ్రి మేమందరం కూడా సిద్ధపడి మంచి ఆలోచనతో మంచి విశ్వాసంతో ముందుకు సాగడానికి మీ కృపను చూపిస్తున్నాను వందనాలు చెల్లించుకుంటాం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి ఆమేన్. మా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక అన్ని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదం పుల్పమీరా వర్షింపచేయు మీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ వారి మీద కృపరించుము దేవా కృమార ప్రేమ వర్షము కృపరించుము దేవా ఆమేన్. అందరికీ షలోమ్.